జీసీఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండపు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జీసీఆర్ కాలనీ గ్రీన్ మెడోస్ అపార్ట్మెంట్లో విశ్రాంత న్యాయమూర్తి మేడిద సుబ్బారావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ నివాసస్తులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడిద సుబ్బారావు సేవలను కొనియాడారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ సుబ్బారావు తన న్యాయ జీవితంలో ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపారని పేర్కొన్నారు. అలాగే లలిత కళలు, వ్యాసరచనలు, చిత్రలేఖనం, కార్టూన్స్ మొదలగు కళల పట్ల వారికి ఎంతో మక్కువ. వీరి యొక్క కళా నైపుణ్యాన్ని గుర్తించి విశాఖపట్నం కళా పరిషత్ వారు ఎన్నోసార్లు సన్మానం చేయడం జరిగిందని తెలియజేశారు. ఆయన గ్రీన్ మెడోస్ అపార్ట్మెంట్లో నివసించడం, అలానే ఆయనను సత్కరించుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మరి ఇక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక కుటుంబంలాగా ఒక కాలనీ. మరి ఈ విశాఖలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా సంపర్కంతో పాటు ముఖ్యంగా వయోవృద్ధులు అందరూ కూడా ఈ కాలనీలో ఉల్లాసంగా ఉత్సాహంతో పాటు వాళ్ళ ఆరోగ్యానికి అన్ని విధంగా కూడా జీసీఆర్ కాలనీ తరఫున మేము ఏర్పాటు చేయనున్నాం. రాబోయే రోజుల్లో కూడా పెద్దలందరూ కూడా గౌరవించుకోవడం మన జీసీఆర్ కాలనీ యొక్క మా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడైనటువంటి మాజీ విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి శ్రీ సుబ్బారావు గారికి ఈ రోజున సన్మానం చేసుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. వారు విడిన తర్వాత వారి యొక్క సేవలని మా అపార్ట్మెంట్కి, అదేవిధంగా మా జీసీఆర్ కాలనీ కూడా వారు వినియోగించగలిసి వాళ్ళని మక్కులు కోరుతున్నాము. వారి యొక్క భావి జీవితం ఆయురారోగ్య అత్యంతో ఉండాలని కలిసి భగవంతుని మక్కులు కోరుతున్నాము. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చనిపోయారు చిన్నప్పుడే. ఆ తర్వాత మా అమ్మమ్మను పెద్ద చేసింది, పెంచి పెద్ద చేసి ఇంతవరకు చేసింది. తర్వాత కష్టపడి చదివాను. ఇంకా చదువు తప్ప మనకి మరొక కాయ కష్టం చేయడం కుదరదు కాబట్టి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఎక్కువ బాపట్లో చదివాను నేను. తర్వాత ఏమో మినిస్ట్రియల్ సర్వీస్లో జాయిన్ అయ్యాను వైజాగ్లో. ఆ తర్వాత వెంటనే ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్స్ రాసి జడ్జిగా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పైసా కూడా న్యాయం చేశానని అనుకుంటున్నాను. చాలా సిన్సియర్గా, హానెస్ట్గా, ఎంతో అంకిత భావంతో నా ఉద్యోగం నా విద్యుత్ ధర్మం చేశాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పార్టీలతో కూడా ఎంతో కార్డియల్గా ఉండేవాడిని. అడ్వకేట్స్తో కూడా చాలా కార్డియల్గా ఉండేవాడిని. ఎవరిని కూడా కించెత్తు మాట అనేవాడిని కాను. ఒకవేళ పొరపాటున ఏమన్నా ఒక మాట వచ్చినా దానికి ఆ రాత్రి అంతా బాధపడి మరుసటి రోజు పిలిపించుకొని చాంబర్కి సారీ కూడా చెప్పాను సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి స్పర్ ఆఫ్ మూమెంట్లో జరుగుతూ ఉంటాయి. సో ఉద్యోగం అంటున్న తర్వాత నేను 38 సంవత్సరాలు సర్వీస్ చేశాను. మరి ఈ రోజున రిటైర్ అయిపోతున్నాను. మా ఆత్మీయులందరూ కలిసి ఇంత చక్కగా చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక శాశ్వత జీవితాన్ని చక్కగా ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఉద్యోగరీత్యా చేసినప్పుడు కూడాను ఆఫీసర్గా ఉన్నప్పుడైతే నాకు ఆ స్టాఫ్ అవి అంతా ఉండేవాళ్ళు, కానీ నాకైతే అది కృత్రిమంగా అనిపించేది నాకు ఆ లైఫ్. ఇప్పుడు మేమిద్దరం ఒకే ఇంట్లో ఉండి చక్కగా పని చేసుకుంటూ చక్కగా ఉంటుంటే ఇది నాకు ఒరిజినల్ లైఫ్ అంటే ఇదే కదా అనిపించింది.